హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి చాలా వీడియో చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, భయ్యా మేము కొత్తగా వివాహం చేసుకున్నాం, అది హిందూ వివాహ చట్టం ప్రకారం చేసుకున్నాం, మేము ఏ విధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, దానికి కావాల్సిన ప్రూఫ్స్ ఏంటి, పత్రాలు ఏంటి, ఒక వీడియో చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డిఫరెంట్ అంటే హిందూ వివాహం ఉంటుంది, అలాగే క్రిస్టియన్ వివాహం ఉంటుంది, ఇలాగా డిఫరెంట్ మ్యారేజెస్ ఉంటాయి. కాకపోతే దీంట్లో మనకి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్టిఫికేట్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హిందూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏంటి అంటే, అమ్మాయికి ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఏది మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే హిందూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అమ్మాయికి 18 ఏళ్ళు నిండి ఉండాలి. అలాగే అబ్బాయికి 21 సంవత్సరం నిండి ఉండాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఖచ్చితంగా మనం ఫీజు అయితే పే చేయాలి. ఇది ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు అంటే మన శుభలేఖ అనేది కొట్టేస్తాం కదా, దానికి సంబంధించిన శుభలేఖ అయితే ఒకటి ఉండాలి. ఫోటోగ్రాఫ్ ఆఫ్ మ్యారేజ్ సెరమనీకి సంబంధించిన ఫోటో అంటే మ్యారేజ్ చేసేటప్పుడు తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఫోటో కానీ, అలాగే తాళి కట్టేటప్పుడు ఫోటో కానీ, ఇలాంటి ఫోటోలు ఖచ్చితంగా ఒక 2 ఫోటోలు అయితే ఉండాలి. తర్వాత రెసిడెన్షియల్ ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఆధార్ కంపల్సరీ తీసుకుంటారనుకోండి, దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక దానికి తర్వాత వచ్చేసి ఏజ్ ప్రూఫ్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. అంటే 10th క్లాస్ మెమో ఉండాలి. 10th క్లాస్ మెమో మేము చదువుకోలేదు అంటే మీకేం అవసరం ఉండదు. యాజ్ పర్ ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్నే కన్సిడర్ చేస్తారు. కాకపోతే మనకి ఎవరైతే 10th చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు అయితే ఖచ్చితంగా దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత దానికి సంబంధించిన ముగ్గురు సాక్షులు ఉండాలి. ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ముగ్గురు సాక్షికాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఎక్కడ అంటే ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆన్లైన్ ప్రాసెస్ అనేది తెలియకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.